హాయ్ అండి, నమస్కారం. శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. శ్రావణ మాసం ఫస్ట్ శుక్రవారం. ఇవాళ నేను ఫాస్టింగ్ ఉన్నాను. పూజ కూడా చేశాను. ఎలా చేశాను, ఏం చేశాను లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. వంకాయ కర్రీ చేశాను. ఆనియన్ కానీ అల్లం వెల్లిపాయ పేస్ట్ కానీ వేయలేదు, ఎక్కడ వాడలేదు. ఎందుకంటే నేను దేవుడికి పెడతాను కాబట్టి. పప్పుచారు కూడా చేశాను. పూర్ణము మైదాపిండిని మెత్తగా తడుపుకొని ఒక 1 అవర్ ఉంచుకోవాలి. కొద్దిగా మైదాపిండిని తీసుకొని ఇలా కొంచెం పూరిలాగా చేసుకొని దాంట్లో పూర్ణం తీసుకొని పూర్ణం అనేది మొత్తము మైదాపిండితో కవర్ చేయాలి. కవర్ చేయడానికి కోసం రౌండ్గా అనుకుంటూ పోతే అది కవర్ అయిపోతుంది. దాని తర్వాత ఒక కవర్ తీసుకోవాలి, ఏదైనా థిక్నెస్ ఉన్న కవరు. దానిపైన కొద్దిగా ఆయిల్ పోసి బెలన్ కట్టెకి కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసి దాని తర్వాత సన్నము అయ్యే వరకు మనం బెలాయించాలి. చపాతీని ఎలా బెలాయిస్తామో అలా చూడండి. ఇలా చేయాలి. ఎంత సన్నం ఉంటే అంత బాగుంటుంది పోలే అనేది. ఇవాళ శుక్రవారం కదా, అలా అని ఫాస్టింగ్ ఉన్నందుకు మేము ఎక్కువ శాతం దేవుడికి పోలేలే చేసి పెడతాను. అన్నము, వంకాయ కర్రీ, భక్షాలు, బజ్జీలు ఇవన్నీ చేస్తాను. పెంక పెట్టి కొద్దిగా వేడెక్కినాక కొద్దిగా ఆయిల్ అనేది వేయాలి. ఆయిల్ వేయడం వల్ల కింద పోలే అనేది అతుక్కోదు. దాని తర్వాత మన చేతిలో పోలే వేసుకొని పెంక పైన వేయడము. అది కాలిన తర్వాత మళ్ళీ మలిపేయడమే. మళ్ళీ టర్న్ చేసి ఫోల్డ్ చేసి తీసేయడమే. పోలే రెడీ అయిపోయింది. మనం చేస్తూ వెళ్తే తొందరగా ఈజీగా అయిపోతాయి. శనగపిండి బజ్జీలు చేసినాను శనగపిండితోన. ఇక్కడ కూడా అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది వాడలేను బజ్జీలో కూడా. ఎక్కడ నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ కానీ ఆనియన్ కానీ వేయలేదు. అయిపోయింది అంతా. వంట అయిపోయిన తర్వాత పూజ అనేది కంప్లీట్ చేశాను. మీరు కూడా మొక్కుకోండి. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. మీరు హ్యాపీగా ఉండాలి, నేను కూడా హ్యాపీగా ఉండాలి, నా సబ్స్క్రైబర్స్ అంతా హ్యాపీగా ఉండాలని ఆ అమ్మవారికి, ఆ నరసింహస్వామికి కోరుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామికి కూడా మీరందరూ హ్యాపీగా ఉండాలని సింపుల్గా చేసేసాను. చూడండి ఎలా ఉందో. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరెవరు శ్రావణ మాస శుక్రవారం పూజ చేసుకుండ్రో. ఇలా కొబ్బరికాయ కొట్టి భక్షాలు, అన్నము, పెరుగు, పప్పు, వంకాయ కర్రీ, బజ్జీలు ఇలా దేవుడికి ప్రసాదంలా పెట్టాను. ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. బాయ్.